ముందుగా ఈరోజు తెలంగాణ విలీన దినోత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలకు, యావత్ తెలంగాణ ప్రజలకందరూ కూడా తెలంగాణ విలీన దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా తెలంగాణలో భారతదేశం విలీనమైంది. కానీ ఆ విలీనమైన తర్వాత ప్రధానంగా వచ్చిన సమస్యల్లో మొట్టమొదటి సమస్య ఉంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నిరుద్యోగ సమస్య. కానీ ఆ నిరుద్యోగ సమస్యని గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏ ప్రభుత్వాలు కూడా గతంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఎప్పుడు కూడా నిరుద్యోగులకు బాధనే మిగులుతున్నాయి, నిరుద్యోగులకు ఆత్మాభిమానం లేకుండా చేస్తున్నాయి. నేను ఈ మాట ఎందుకంటున్నా అంటే గతంలో అనేక సార్లు మా దగ్గరకు వచ్చి మా లైబ్రరీలోకి వచ్చి మా స్టడీలకు వచ్చి కూర్చున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మీకు వస్తేనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, సంవత్సరాలు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. కానీ తీరా చూస్తే ఈరోజు 1,80,000 మాత్రమే ఖాళీ ఉన్నాయి. అంటే మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసి అధికారంలోకి వచ్చిందని క్లియర్గా అర్థమవుతుంది. ఆ తర్వాత సంవత్సరంలో ఇస్తామని చెప్పేసి పాత అన్ని నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామ్లు రాసిన ఉద్యోగాలను పత్రాలు ఇచ్చి వాళ్ళ లెక్కలు వేసుకుంటున్నారు. ఏదైనా చట్టం ఉంటే చట్టం పాస్ అయిన తర్వాత ఆ చట్టం యొక్క విలువ ఉంటుంది. కానీ చట్టం రాకన్నా ముందే ఆ చట్టంకి సంబంధించిన విలువ లేకుంటుంది. ఒకసారి ఆ తర్వాత ఒకసారి మనం గమనిస్తే ఒక మంత్రి 50,000 ఒక ముఖ్యమంత్రి 60,000 ఇంకో మంత్రి 70,000 ఇంకో మంత్రి 1,00,000 అని చెప్పేసి నిరుద్యోగుల యొక్క జీవితాలతో ఆడుకుంటున్నారు. నిరుద్యోగుల పైన అనునిత్యం వీళ్ళ దాడి జరుగుతుంది. ముఖ్యమంత్రి స్థాయి నుంచి కింది స్థాయి వరకు అడుగడుగున దాడి జరుగుతుంది. నిరుద్యోగుల వైపున నిరుద్యోగుల విధానాలపైన దాడి జరుగుతుంది. ఈరోజు పోలీసులచే ఎక్కడ చూసినా అణచివేత గురి చేస్తున్నారు. ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకుంటామన్నా పోలీసులచే అణచివేత గురి చేస్తున్నారు. ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటామన్నా పోలీసులచే ఈ ప్రభుత్వం అణచివేత గురి చేస్తుంది. కానీ దయచేసి మీకు ప్రభుత్వానికి మేము కూడా మీ బిడ్డలమా మీ శత్రువులమా అనేది ప్రభుత్వం తేల్చుకోవాలి. మీ బిడ్డలమా మీ శత్రువులమా అనేది మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. శత్రువులా మీ బిడ్డలమా మీరే స్టేట్మెంట్ ఇచ్చి దీన్ని ఇంకా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామా బంద్ చేస్తామనేది మేము అప్పుడు తెలుసుకుంటాం. ఈ రోజు గ్రూప్ 1 ప్రధానంగా చెప్తే గ్రూప్ 1 కోర్టు చివాట్లు పెట్టిన తర్వాత కూడా మళ్ళీ సిగ్గు లేకుండా మీరు మళ్ళీ వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ డివిజన్ బెంచ్ కి టీజీపీఎస్ని అడ్డు పెట్టుకుని వెళ్తున్నారు. టీజీపీఎస్లో పారదర్శకత లేదు, ఇంటిగ్రిటీ లేదని చెప్పేసి కోర్టు చెప్పినా కూడా మళ్ళీ వెళ్ళి ఆ యావత్ తెలంగాణ నిరుద్యోగుల పైన ఉద్యమమే చేస్తున్నారు. మేము ఉద్యమం చేస్తే మా పైన మీరు యుద్ధం చేస్తున్నారు. అందుకే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ లీడర్లని హెచ్చరిస్తూ ఉన్నాం. మేము ఈ వేదిక నుంచి మీరు గనక ఇప్పుడే గ్రూప్ 1 మా పైన యుద్ధం చేస్తున్నట్టు డివిజన్ బెంచ్ పోకుండా మళ్ళీ ప్రిలిమ్స్ నిర్వహించాలి. ప్రిలిమ్స్ నిర్వహించకన్నా ముందే జీవో 29 రద్దు చేయాలని చెప్పేసి యావత్ తెలంగాణ నిరుద్యోగుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. స్వాగతిస్తున్నాం. రావడం ఇదొక్క రోజు వచ్చిపోవడం కాదు. ప్రతిరోజు మా ఎంబడి ఉండాలి. ప్రతి సమస్య పైన మా ఎంబడి ఉండాలి. జీవో 29 రద్దు చేయాల్సిన విషయం వాళ్ళ పైన ఉంది. దానిపైన కూడా ఫైట్ చేయాలి. మొట్టమొదటిసారిగా ఇప్పుడు రద్దు చేసింది జీవో 29, జీవో 46, జీవో 108. ఈ 3 జీవోలను ఇమ్మీడియట్ గా రద్దు చేయాలి. దానికోసం మా ఇంట ఉండాలి. ఈ రోజు ఆహ్వానించడం ప్రతిరోజు కూడా మా ఇంట రాజగోపాల్ అన్న మా ఇంట ఉండాలి. అట్లా ఉంటేనే ఆ రోజు మేము ఆహ్వానిస్తాం. మా ఇంట ఉండని భరోసా ఇచ్చిండు. మా ఇంట ఉంటాడా లేదని 50,000 ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. మరి మీరు ఎందుకు మాట్లాడలేరు దాని గురించి? 50,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. అదంతా కూడా నేను ఎప్పుడు చెప్తున్నా, మేము మాకు 50,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. ఓన్లీ పత్రాలు మాత్రమే మాకు ఇచ్చిండ్రు. వచ్చిన తర్వాత ఓన్లీ పత్రాలు మాత్రమే మాకు ఇచ్చిండ్రు. నోటిఫికేషన్ లేదు. ఇచ్చిన 4 నోటిఫికేషన్లలో ఒకటే నోటిఫికేషన్ రిజల్ట్ వచ్చింది. 5,900 కలిపినటువంటి డిఎస్సి మాత్రమే రిజల్ట్ వచ్చింది. ఇంకా 3 నోటిఫికేషన్లు రిజల్ట్ రాలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత 11,600 పోస్టులు మాత్రమే రిలీజ్ చేసిండ్రు. మిగతా 5,600 పోస్టులకు ఇంకా రిజల్ట్ ఇవ్వలేదు. మాకు 50,000 ఉద్యోగాలు ఇవ్వలేదు, 60,000 ఉద్యోగాలు ఇవ్వలేదు, 1,00,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి నాటకం. రైట్, థ్యాంక్ యూ.